ఈ రోజుకి ఒక మిల్క్ మాకు ఎంత బొక్క పెట్టిందంటే మార్నింగ్ అలారం. నేను ఫుడ్ పెట్టకపోతే ఇంకా మొత్తుకుంటూనే ఉంటుంది కావు 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 అని. వామిటింగ్ వస్తుందా? స్కూల్ టైం అయింది, లే 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 లే. స్కూల్ లేదా? హాలిడే. ఒక ఆయుధం ఏడిస్తే కొనిచ్చేస్తారు అని. దీనికి హాయ్ అందరికీ, హ్యాపీ సండే. సండే రోజు మీరు ఎంత లేజీ ఉంటారో, ఎంత యాక్టివ్ ఉంటారో నాకు అర్థం కాదు, కానీ నా చిట్టల్లి మాత్రం ఫుల్ లేజీ. అంటే యాక్చువల్గా చెప్పాలి అని అంటే తను స్కూల్కి వెళ్ళే టైంలో ఎర్లీ మార్నింగ్ అంటే లేచే ముందు ఎంత కష్టంగా లేస్తుంది అనేది మీరు లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు తను స్కూల్కి వెళ్ళే టైంలో. ఇప్పుడు ఎప్పుడైనా హాలిడేస్ ఉంటే మాత్రం పిల్లలకి అసలు ఎట్లా మేలుకి వస్తుందో ఏమో, అంటే రెగ్యులర్గా లేస్తూ ఉంటారు పాపం, అదే టైంకి లేచేస్తారు. కాకపోతే మనం ఏమనుకుంటాం పేరెంట్స్, అమ్మయ్య ఇవాళ సండే కొంచెం ఎక్కువసేపు పడుకోవచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు అని అనుకుంటాం. కానీ పిల్లలు అట్లా కాదు. ఇంకా దానికంటే ముందు మనం రెగ్యులర్గా లేసే టైం కంటే ఇంకా 1 అవర్ ముందే లేసేస్తారు, నిద్ర ఖరాబ్. అందుకే ఇప్పుడు నా చిట్టల్లి ఈ సండే రోజు మార్నింగ్ రొటీన్ చూసేద్దాం. ఎందుకంటే పాపం తనకేంటంటే ఎక్కువ ఇబ్బంది పెట్టొద్దు కాబట్టి కొంచెం ఇబ్బంది పెట్టేద్దాం. అందుకే ఇప్పుడైతే పడుకుంది, కొంచెం కోల్డ్ అయింది, సిక్కుంది. కాకపోతే తను మార్నింగ్ రొటీన్ ఏమేమి చేస్తుంది నా చిట్టల్లి అనేది చూసేద్దాం. ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గెట్ స్టార్టెడ్. చెప్పడం మర్చిపోయినా, మీ పిల్లలు ఏం చేస్తారు అంటే మార్నింగే లేస్తారా సండే రోజు, లేకపోతే వాళ్ళు లేట్ లేస్తారా, అండ్ మార్నింగ్ ఏం చేస్తారు అనేది నాకు కామెంట్ చేయండి. నాకు కాదు, నా చిట్టల్లికి కామెంట్ చేయండి. పడుకుంది ఇప్పుడైతే. కన్నమ్మా స్కూల్ టైం అయింది, లే 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 లే. స్కూల్ లేదా? హాలిడేనా? సండేనా? మరి నేను లేపగానే ఎట్లా లేచేసినావు నువ్వు? పడుకోలేదా నువ్వు? దొంగ, నాకంటే ముందే లేచింది, కానీ ఇప్పుడు మార్నింగ్ రొటీన్ చేద్దామని మళ్ళీ పడుకుంది. తనే నన్ను ఇవ్వాల అంటే లేపింది, నిద్ర లేదు. 1 అవర్ ముందే లేచేసినాం రెగ్యులర్ దానికంటే. ఇంకేంది, ఇంకా లే లే, బ్రష్ చేసుకుందామా? ఏ అబ్బా, స్కూల్కి అయితే ఇంత యాక్టివ్ లేస్తావా? అబ్బో బో 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 బో. అర్రే 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 అర్రే. సరే ఫస్ట్ కోంబ్ చేసుకుందాం, ఎందుకంటే ఈ హెయిర్ అంతా నీ నోట్లోకి వచ్చేస్తుంది కదా. నీ కోంబ్ నేను నీకు ఒక కోంబ్ చూపించిన, ఏదది ఆ కోంబ్? వా, అర్రే నువ్వే దూకుంటావా? నేను దూకొద్దా? చెప్పు, చూపిద్దాం కోంబ్. నువ్వే చెప్పు, మాట్లాడు. చూపించింది, సర్ప్రైజ్ చేసినా కదా. అవును, దూకో. అయ్యయ్యో, సరే టిఫిన్ చేసేసి తర్వాత వామిటింగ్ వస్తుందా? వామిటింగ్ వస్తుందా? ఇక్కడ రా, నువ్వు ఉంచేసేయి, అది తేమడా అంత పోతే క్లియర్ అయిపోతుంది నీది అంత. వస్తలేదా ఇప్పుడు? కరెక్ట్ ఇక్కడ రాగానే రాదు. సరే ఇంకెంతసేపు నేను దూవేస్తా. దా 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 దా, ఫాస్ట్ 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 ఫాస్ట్. ఒక రబ్బర్ బ్యాండ్ 2 క్లిప్స్ తీసుకురా పెట్టి. స్కూల్కి వెళ్ళే టైంలో ఇంత యాక్టివ్ అస్సలు ఉండదు. ఇంకొక వీడియో చేసి చూపిస్తాను మీకు. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇప్పటికీ ఏడుస్తూనే ఉంది. దానికి ఆల్రెడీ ఒక FA1 ఎగ్జామ్ కూడా అయిపోయింది. అండ్ ఎట్లా రాసింది అనేది ఇప్పుడు అడుగుదాం, ఏమేమి రాసింది, ఎట్లా రాసిందని. సో ఎగ్జామ్స్కి మాత్రం మస్తు కష్టంగా పోయింది. మళ్ళీ ఇంకోసారి తన యూనిఫామ్ వచ్చింది. యూనిఫామ్ వచ్చినప్పుడు ఒక డే బ్లాగ్ చేసేస్తాను. డే బ్లాగ్ కాదు, స్కూల్కి వెళ్ళి బ్లాగ్ అయితే చేసేద్దాం. నా చిడితల్లి ఫ్రెండ్స్ ఒకటే మొత్తుకుంటున్నాయి,
అంటే ఫ్రెండ్స్ అంటే ఎవరో కాదు, కాకులు. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అలారం. నేను ఫుడ్ పెట్టకపోతే ఇంకా మొత్తుకుంటూనే ఉంటుంది, కావు 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 అని. పెట్టిన తర్వాత వెళ్ళిపోతుంది. ఒకరోజు పెట్టకపోతే మళ్ళీ రాదు, అలుగుతుంది. అందుకే ఇప్పుడు ఫుడ్ పెట్టాలి. నేను కొంచెం పనులు చేసుకోవాలి కదా, అందుకే ఎర్లీ మార్నింగ్ నేను ఏం చేస్తాను అంటే రెగ్యులర్గా మార్నింగ్ లేచినప్పుడే ఏదో ఒకటి మురుకులు ఉంటే మురుకులు. బిస్కెట్స్ తినరు అని చాలామంది చెప్పారు, అంటే బిస్కెట్స్ పెట్టొద్దు అని చెప్పి. ఎందుకండి, మనం ఇష్టం వచ్చిన ఫుడ్ తింటున్నప్పుడు అవి తినే ఫుడ్డే కాబట్టి పెడితే ఏమవుతుంది నాకు అర్థం కాదు. మంచి ఫుడ్డే కదా. రెగ్యులర్గా అయితే మనం పెట్టి 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 అవి వాటికి ఇష్టం ఉంటే తింటాయి, లేకపోతే వదిలేస్తాయి. బిస్కెట్స్ నచ్చినాయి తింటుంది. సండే వస్తే పండుగ మా కాకులకి. మరి మీ కాకులకి ఎందుకంటే చికెన్ ఉంటుంది కాబట్టి. సరే బెట్టి, నువ్వు ఎగ్జామ్ ఎట్లా రాసినావు? మార్క్స్ వచ్చినప్పుడు చూపిద్దాం, ఓకేనా సబ్స్క్రైబర్స్కి. ఇదిగో నా చిట్టి తల్లి పోనీటెల్. ఇప్పుడు బ్రష్ చేసుకుందామా? పెట్టండి ఎలక్ట్రిక్ బ్రష్. పేస్ట్ అయిపోతుంది. ఇక్కడ చూపి ఇటు సైడ్. ఇది నా చిడితల్లిది క్యాండీ కాప్ పేస్ట్. ఇదే యూజ్ చేస్తారు తను. ఇది స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఉంటుంది. పిల్లలకి మస్తు అంటే మంచిగా బ్రష్ చేసుకుంటారు. కొంతమంది పిల్లలు బ్రష్ చేసుకోరు కదా, అట్లాంటి వాళ్ళకి ఈ పేస్ట్ అయితే మంచిగా యూజ్ అవుతుంది. మీకు కూడా పేరెంట్స్కి ఇబ్బంది లేకుండా. నేను ఈ ఎలక్ట్రిక్ బ్రష్ తీసుకున్నా, మా పప్పానే సర్ప్రైజింగ్ అనిపించింది. కాదు, నేను ఒక పేస్ట్ అడిగినా, బార్బీ పేస్ట్, అందులో ఇది వచ్చింది. అది ఇప్పుడు నేను ఇది పోగొట్టుకున్నా, అది అయిపోయిందని పడేస్తా. ఏమైంది చెప్పు. నేను ఇన్స్టా మార్ట్లో ఏం ఆర్డర్ చేస్తా అన్న, నువ్వు ఎక్స్ట్రా అన్నీ ఎందుకు? నేను ఆల్రెడీ ఫ్రూట్స్ చేసినా కదా. అది ఎంత ఉంది అనుకున్నావు? 600 ఉంది. 600 బయట 300కే దొరుకుతుంది పెట్టి, డబల్ రేటు. సరేదా చేసా, ఏడో ఆపేసి. ఇది నా చిడితల్లి బాటిల్. ఇది కొంచెం నాకు ఎక్కువగా తాగుతాను. 1 లీటర్. ఇంకేడు పాపలే. సరే సారీ ఆర్డర్ పెట్టినా, ఇది వస్తుంది సర్ప్రైజ్. అదేంటో చూపిద్దామా? ఆ? నా చిడితల్లి అయితే మీకు ఏం చెప్పినా, ఓన్లీ మిల్క్ అని చెప్పినా కదా, ఓన్లీ మిల్క్ ఆర్డర్ పెట్టుకుందామని అంటే ఎన్ని అయిపోయినాయో మీరే చూడండి. 2 కవర్స్. ఈ 2 కవర్స్లో ఏముంది, ఏం ఆర్డర్ పెట్టుకుంది అనేది చూసేద్దాం. ఫస్ట్ నీ కవరా? అయితే ఒకటి 500 రూపీస్ అయితే ఫస్ట్ వెజిటేబుల్స్ కొన్ని కావాలి కాబట్టి ఎట్లాగో ఆర్డర్ పెడుతున్నా అని పెట్టుకున్నా వెజిటేబుల్స్. అండ్ ఇది ఒక ఫ్రూట్. ఈ ఫ్రూట్ ఏంటి అనేది తర్వాత చూపిస్తా. ఇది ఎప్పుడు నేను నా చిడితల్లి తినలేదు. అండ్ కార్న్స్. చెప్పు పెట్టి, ఇవన్నీ ఏంటో చెప్పు. కొత్తిమీర. సేమ్ పెట్టి 2 కొత్తిమీర. ఇదేంటి? పచ్చిమిరపకాయ. ఓకే. అండ్ కొన్ని వామా జీలకర్ర సోంపు ప్యాకెట్స్. నా డైట్ పౌడర్ మీ అందరికీ తెలుసు కాబట్టి అది అయిపోయింది, సో అది కూడా చేసుకున్నా. అండ్ ఇది ఒక బాక్స్ చేసుకుంది. ఇది ఎడ్యుకేషనల్ కంప్యూటర్ ఎల్ఈడి స్క్రీన్ అంట. 600 రూపీస్ ఉంది ఇది. బాబో, దీనికోసం ఫుల్ ఏడ్చింది ఇప్పటి వరకు. చెప్పు.
చెప్పు నువ్వేమన్నా. ఇది నేను అక్కడ తెచ్చిన ఈ బొమ్మలు అట్లే పడున్నాయి. మా ఇంటి బొమ్మలు అట్లే పడున్నాయి. దీంతో ఎట్లా ఆడుకుంటా అని ఈరోజు తీసుకున్నా. ఒక ఆయుధం, ఏడుపు, ఏడుస్తే కొనిచ్చేస్తారు అని. దీనికి ఏం చేయాలి ఏంది అనేది నాకు, అంటే దీంట్లో సెల్స్ పెట్టాలనుకుంటా. ఇది టచ్ చేస్తే ఇక్కడ స్క్రీన్ మీద ఒకటి ప్లే అవుతుంది. అంటే మనము 1 అంటే 1 వస్తుంది అనుకుంటా. ఇక్కడ కవ్వు అంటే కవ్వు స్క్రీన్ వస్తుంది, కవ్వుది ఇమేజ్ వస్తుంది. ఏ ఫర్ ఏరోప్లేన్, బి ఫర్ బస్, చెప్పు. సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్, ఈ ఫర్ ఎలిఫెంట్, ఎఫ్ ఫర్ జీ ఫర్ బోట్, హెచ్ ఫర్ హార్స్, ఐ ఫర్ ఐస్ క్రీమ్, జే ఫర్ జెట్, కే ఫర్. కైట్. 1 2 3 చెప్పు. 1 2 3 4 5 6 7 8 9 10. వెరీ గుడ్. అయితే ఇక్కడ వాల్యూమ్ ప్లస్ మైనస్ ఉంది అండ్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది. ఇక్కడ ఆన్ అయితే అవుతలేదు. అండ్ స్టోరీ కూడా ఉందంట. హ్యాబిట్స్, గుడ్ హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్ అవి చెప్తుందేమో, కానీ ఇది నాకైతే రావట్లేదు. ఇక్కడ ఒక స్క్రూ ఉంది, ఆ స్క్రూ ఇప్పి దీంట్లో సెల్స్ పెడితే ఆన్ అవుతుంది అనుకుంటా. ఇది పాప వచ్చినాకనే అవుతుంది. ఓకేనా? అండ్ మిల్క్, ఈ వెజిటేబుల్స్ ఇవన్నీ నిజంగా ఏదో ఏమో అర్థం కాదు. అండ్ ఒక డ్రాగన్ ఫ్రూట్ నా చిట్టాలి కోసం. ఇదేమో వచ్చిందిరా బాబు, ఇది నేను ఆర్డరే పెట్టలే. ఓ బ్రెడ్డా? ఏ డిఫరెంట్. మేడ్ విత్ 100% వీట్ ఆటా, బ్రిటానియన్ 5 పీసెస్ అంట. ఇది బ్రెడ్ వేరే రకం వచ్చింది. బ్రెడ్ మిల్క్ అండ్ బ్రెడ్ తిందాం ఇప్పుడు. డిఫరెంట్ వచ్చింది ఇది బ్రెడ్. ఓకేనా? దీంట్లో జీలకర్ర, కొత్తిమీర ఏమేమో వేసారు. ఇది ఏదో నేను చిన్న బ్రెడ్ ప్యాకెట్, బ్రౌన్ బ్రెడ్ వస్తుంది అనుకుంటే ఇదేదో వచ్చింది. అండ్ నా చిట్టాలి కోసం ఎగ్స్, మిల్క్. ఈ ఒక్క మిల్క్ ఇంత పని చేసింది మాకు. అండ్ లెమన్, కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి, అంతే. అంత బిల్లే. ఈ రోజుకి ఒక మిల్క్ మాకు ఎంత బొక్క పెట్టిందంటే 2000 రూపీస్ బొక్క పెట్టింది. ఈమె కూడా ఈమె 600 బొక్క పెట్టింది. సరే మిల్క్ వేడి చేసుకుందాం పా. పద 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 పట్టుకో. ఇది వేడయ్యేలోపు మీకు ఒకటి చూపిస్తా. ఏమైంది? ప్రశాంతంగా. అరే ఐటమ్స్ చూపించలే కదా మీకు, ఇన్ని ఐటమ్స్ వచ్చినాయి. ఇవన్నీ నీ వల్ల దొంగ పెట్టి. నా చిట్టల్లికి ఆ వెయిట్ గెయిన్ కోసం నేను ఇది ప్రిపేర్ చేస్తా. సో కొంచెం అటుకులు, అమ్మో కాజు చాలా పడిపోయింది. ఒక 2 or 3 కాజు, హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలకి. అదే నువ్వు తింటావు కదా బేటి, నీ ఫుడ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్వీట్ ఫుడ్. నేను ఏమన్నా కదా. అదే అదే. ఇప్పుడు ఎక్కువ దగ్గుతావు కాబట్టి హనీ ఎక్కువ యూజ్ చేయవద్దు. కాకపోతే సరే, ఈ అటుకులు అండ్ కాజు, ఇంకొకటి అండ్ 2 బాదము అండ్ సీడ్స్ తీసిన డేట్స్, ఒక అంజీర్. నీకు ఏది ఇష్టం ఉండదు. అండ్ దీంట్లో కొద్దిగా వాటర్ వేసి ఒక 2 times వాష్ చేసిన తర్వాత ఒక 10 minutes వాటర్లోనే నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. నానబెట్టుకున్న ఇవన్నీ గ్రైండ్ చేసుకొని కొద్దిగా పాలు వేసి గ్రైండ్ చేసుకొని హనీ వేసుకొని లేకపోతే అట్లే తినిపించేయండి పిల్లలకి. ఇంకా వాష్ చేయాలి. చిచి అన్నీ క్లీన్ చేసేసాయి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసే. ఒక్కొక్కటి నీకు ఒకటి ఇచ్చేస్తా, ఒక్కొక్కటి అన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి. ఫస్ట్ బ్రెడ్ బయట ఉండని, బ్రెడ్డే లోపల పెడతా అంటుంది. అది తినేది కదా ఇప్పుడు.
ఇది కూడా మస్తు పనులు చేస్తుంది నా చిట్తల్లి, మస్తు హెల్ప్ చేస్తుంది నాకైతే. అవి ఫస్ట్ పెట్టేసి రాపో. అయితే ఈ రాంబూతాన్ ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇది ఇట్లా ఆల్రెడీ మేము తినేసినాం. అయితే ఏంది ఎట్లుంటుంది అని చెప్పి ఫస్ట్ టెస్ట్ చేసినాము. సో ఫ్రూట్ అయితే ఇట్లుంది, పైన చూడ్డానికి ఏదో రకంగా ఉంది. ఇంకా అమ్మ లోపల ఎట్లుంటుందో ఏమో అని అనుకున్నాం, కానీ ఎంత బాగుందంటే టేస్ట్ నేను ఎప్పుడు తినలేదు, ఇది ఫస్ట్ టైం. సో ఇట్లా లోపల మనము తాటి ముంజలు ఉంటుంది కదా లోపల, సో అట్లే ఉంది తాటి ముంజలానే, టేస్ట్ కూడా అట్లే ఉంది. కానీ దానికంటే 100% ఎక్కువ స్వీట్ ఉంది. తింటే ఇంకా తింటూనే ఉంటాం. స్వీట్ లవర్స్కి అయితే మస్తు ఇష్టం, నచ్చుతుంది. అండ్ నాకు స్వీట్ ఇష్టం ఉండదు. అయితే నా చిట్టల్లికి ఇది నచ్చింది కాబట్టి తొందరగా ఓపెన్ చేయి అని చెప్పింది. అందుకే మేము ఇది ఓపెన్ చేసుకొని తింటున్నాం. మీకు ట్రై చేసిరా లేదా అనేది కామెంట్ చేయండి. దీంట్లో సీడ్ వస్తుంది, అది ఉంచేసాలి. నచ్చింది రాంబూతాన్. మీరు తిన్నారా లేదా, మీ ఏరియాలో దీన్ని ఏమంటారో నాకు కామెంట్ చేయండి. ఇంకోటి కావాలా అమ్మ? నీకు చాలా నచ్చిందా? 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి ఇందులో. ఏంది అది ఫస్ట్? ఇది ఏంది చెప్పు. ఇది పౌడర్, బాత్ పౌడర్ కదా. బాత్ పౌడర్ ఇది. ఇప్పుడు 2 స్పూన్స్ వేసుకోవాలి. నిండాలి కదా. నిండదు మరి, చాలు. నువ్వు 2 స్పూన్స్ అంటే 2 స్పూన్స్ వేసుకోలేదు, 2 స్పూన్స్ అంటే ఇట్లా. ఇది చాలు నీ బాడీకి. నెక్స్ట్ ఏంటది? పసుపు. పెరిగేసుకొని పేస్ట్ ఏంది? పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, ఇది యూజ్ చేస్తే ఏమవుతుంది? బాడీ వైట్ అవుతుంది. ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది. హెల్త్కా? తింటున్నావా ఏంది నువ్వు? కాదు, నాకు తెలియదు. మొత్తానికి నా చిట్టల్లి అయితే స్నానం చేసుకుంది. కానీ ఇప్పుడు వీడియో చేద్దామని చెప్పింది కదా మీ అందరికీ, మళ్ళీ వచ్చి కలుద్దామని చెప్పింది. ఇప్పుడేమో ఆడుకుంటుంది. హలో, అటు చూడు. చెప్పు, ఇప్పుడు ఏం చెప్తావో చెప్పు. చెప్పిగా పాలు తాగిద్దామా ఇప్పుడు? స్పూన్ దే అని నువ్వే అన్నావు, ఇప్పుడు పాలంతా వేస్ట్ చేసినావు. అట్లా ఎవరైనా కలుపుతారా? ఇంకా ఎంత ఫాస్ట్ తాగుతుంది అంటే నా చిట్టల్లి, అసలు ఆమె ఎంత ఫాస్ట్గా ఎవ్వరు తాగరేమో పిల్లలు. అంత ఫాస్ట్గా తాగుతుంది, అంత తొందరగా కంప్లీట్ చేసేస్తుంది ఏ ఫుడ్ అయినా. అసలు నోట్లో అస్సలు సప్పరించదు పెట్టుకొని ఏదైనా సరే. హే పుషి క్యాట్, పుషి క్యాట్, పుషి క్యాట్, ఏమైంది? ఫేస్ అదోలా పెట్టేశావు. సరే మెల్లగా తాగులే, కొంచెం కొంచెం తాగు. చెప్పు. అందుకే పాలు తాగేసినావా? ఓకే, కంప్లీట్ అయితే చేసేసినావు కదా. ఇప్పుడు బాయ్ చెప్పేద్దామా? సరే, నెక్స్ట్ వీడియోలో పెడదాం ఇంకో వీడియో. ఇప్పుడైతే బాయ్ చెప్పేసే. బాయ్ చెప్పేయి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నా మార్నింగ్ రొటీన్ ఎట్లుందో మీరే చెప్పాలి. బాయ్ బాయ్. షేర్, సబ్స్క్రైబ్.